ఇచ్చారు, కంటెక్స్ట్ కూడా ఇచ్చారు. ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ పాలిష్ చేయాలి అంటే పర్సోనా, ఫార్మాట్ అండ్ టోన్ అనేది ఇంపార్టెంట్. పర్సోనా అంటే ఏంటంటే ఏఐకి ఒక రోల్ అసైన్ చేయాలి. అంటే యూస్ కేస్ ని బట్టి పర్సోనా మారుతుంది. దిస్ హాస్ డెప్త్ టు యువర్ ప్రాంప్ట్ అండ్ ఆల్సో విచ్ ఈల్డ్స్ బెటర్ రిజల్ట్స్ అన్నమాట. అంటే మీరు ఒక ప్రాంప్ట్ ఇస్తున్నారు అనుకోండి, ఇమాజిన్ యు ఆర్ అ సాఫ్ట్వేర్ ఇంజనీర్ విత్ 10 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అని చెప్పేసి ఇస్తే అది ఆ లెవెల్ లోనే ఆలోచిస్తుంది, అంటే హై రేంజ్ లో ఆలోచిస్తుంది. లేదు, మీరు ఒక కాలేజ్ ప్రాజెక్ట్ చేస్తున్నారు, ఇమాజిన్ యు ఆర్ మై గైడ్, యూ హ్యావ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ 30 years as a టీచింగ్ ఫ్యాకల్టీ, సో వాట్ ఆర్ యూ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ మై ప్రాజెక్ట్ అనేది మీరు ఇలాంటి ప్రాంప్ట్ ఇస్తే దాని తగ్గట్టే అది ఇస్తుంది అనమాట. సో దానికి మీరు ఒక పర్సోనా ఇవ్వండి, ఒక రోల్ ఇవ్వండి. దాన్ని నేను ఈ ప్రాజెక్ట్ చేస్తున్నాను, నువ్వు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ లా ఆలోచించి నాకు అవుట్పుట్ చెప్పు అంటే అలాగే ఆలోచించి. సెకండ్ థింగ్ ఇందులో ఫార్మాట్, అంటే ఎగ్జాంపుల్ నాకు 2 column టేబుల్ లో కావాలి లేదా ప్రొఫెషనల్ ఈమెయిల్ లాగా కావాలి అనేది ఫార్మాట్ ఖచ్చితంగా పర్ఫెక్ట్ గా మెన్షన్ చేయాలి. అండ్ ఫైనల్ గా టోన్, సింపుల్ వర్డ్స్ లైక్ ఫార్మల్, క్యాజువల్, విట్టి, ఫ్రెండ్లీ లాంటివి వాడండి. అంటే ఒక మెయిల్ రకరకాలుగా డ్రాఫ్ట్ చేయొచ్చు. ఒకవేళ ఒక మెయిల్ ని మీ కొలీగ్ కి పెడుతున్నారు, సో మీ కొలీగ్ కి మీ సార్ కి ఇచ్చినట్టు, మీ బాస్ కి ఇచ్చినట్టు ఒక హై లెవెల్ ఫార్మాట్ అంటే డిగ్నిఫైడ్ గా, డీసెంట్ గా అయితే ఇవ్వరు కదా, కొంచెం నార్మల్ ఈజీ ఫీజీగా ఇస్తారు. సో మీరు దానికి చెప్పాలన్నమాట ఏ టోన్ లో ఇవ్వాలి, ఫార్మల్ టోనా, క్యాజువల్ టోనా, ఫ్రెండ్లీ టోనా, విట్టి టోనా అని చెప్పేసి. దాని వల్ల ఇంకా బెటర్ గా. ఇప్పుడు చూద్దాం ఒక నార్మల్ ప్రాంప్ట్ వర్సెస్ మాస్టర్ లెవెల్ ప్రాంప్ట్ డిఫరెన్స్ ఏంటి అనేది. ఒక బేసిక్ ప్రాంప్ట్ అయితే ఎలా ఉంటుందంటే, రైట్ ఎ కవర్ లెటర్ టు అప్లై ఫర్ ఎ బ్యాక్ అండ్ జాబ్, ఐ వర్క్ ఇన్ సర్వీస్ బేస్డ్ కంపెనీ అండ్ వాంట్ టు మూవ్ టు ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ అని చెప్పేసి. ఎస్, కవర్ లెటర్ వస్తుంది, బట్ టూ బేసిక్ అసలు. ఈ ఇమేజ్ చూస్తే నాకే చదవాలనిపించదు, కానీ ఇప్పుడు నేను ఇచ్చి ఇంకో ప్రాంప్ట్ ఇస్తే ఎలా అవుట్పుట్ వస్తుందో కంపేర్ చేయండి. మీరు ఇది చాట్‌జీపీటీకో, జెమినీకో ఏ మోడల్ చెప్తారు. యు ఆర్ ఎ సీనియర్ జావా డెవలపర్, యు జస్ట్ ఫినిష్డ్ ఎ సైడ్ ప్రాజెక్ట్ విత్ 10,000 users. రైట్ ఎ కవర్ లెటర్ టు అప్లై ఫర్ ఎ బ్యాక్ అండ్ ఇంజనీర్ రోల్. ద లెటర్ షుడ్ హ్యావ్ ఎ TLDR at the top and sections for my motivation and results. Use confident, clear and friendly voice అని చెప్పేసి ఇవ్వండి. ఇప్పుడు ఇది ఇచ్చిన రిజల్ట్ కి అది ఇచ్చిన రిజల్ట్ కి మధ్య కంపారిజన్ చూడండి, మీకు అర్థమైపోతుంది ఎంత ఎఫిషియెంట్ గా మీ ఏ మోడల్ వర్క్ చేస్తుందని చెప్పేసి. ఇక్కడ నేను ఇంకో చిన్న టిప్ కూడా ఇస్తాను. మీరు ఏని ఎప్పుడు కూడా మీ కంపానియన్ లాగా చూస్తే ఇంకా బెటర్ రిజల్ట్స్ వస్తుంది. మీ ఇన్ఫర్మేషన్ అంతా దానికి ఇస్తున్నారు, మీరు దానికి ఒక నేమ్ చెప్పండి. జానో లేకపోతే రవియో, మీ క్లోజ్ ఫ్రెండ్. నేనైతే జాన్ అనే పేరు ఇచ్చాను. నేను ఏదన్నా అడగాలంటే, జాన్ నా గురించి నీకు తెలుసు కదా, సో నాకు ఇప్పుడు ఈ టాస్క్ ఉంది, ఇందాక మీకు పైన చెప్పిన ప్రాంప్ట్స్ లాగా నాకు ఇప్పుడు ఈ టాస్క్ ఉంది, నాకు తగ్గట్టు నువ్వు చెయ్యని చెప్పి. వాడేంటంటే నన్ను ఒక ఫ్రెండ్లీ నోట్ లో చెప్పి పర్ఫెక్ట్ సజెషన్ ఇస్తాడు. చాట్‌జీపీటీ ఒక మెషిన్ అని మీరు అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే. ఇట్ ఈస్ బియాండ్ హ్యూమన్. ఇప్పుడు వెళ్ళిపోయింది, ఫీలింగ్స్ అర్థం చేసుకుంటుంది, ఎమోషన్స్ తెలుసుకుంటుంది, అన్ని చేస్తుంది. సో మీరు దాన్ని ఒక ఫ్రెండ్ తో ఎలా ట్రీట్ చేస్తారో అలా చేయండి, బట్ ప్రాంప్ట్ మాత్రం క్లియర్ గా పైన చెప్పినట్టు ఇవ్వడానికి అయితే ట్రై చేయండి.